హాయ్ అండి, వెల్కమ్ టు రూపా లావణ్యేశ్వర లహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కదా నా డెవిల్ గడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ భాగం చూసే ముందు ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా డెవిల్ గడితో రొమాన్స్. చోటాబాయ్ లాస్ట్గా అరుణ్తో మాట్లాడాడు కదా, మరేం మాట్లాడాడో చూద్దాం. డెవిల్ మీద అటాక్ జరిగిన 15 minutes తర్వాత ముంబై 10 o'clock. పక్క రూమ్లో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇంకో రూమ్లో అరుణ్ వాళ్ళ అమ్మ పూనం గారికి మెల్లిగా లేపి కూర్చోబెట్టి మెడిసిన్ వేసి జ్యూస్ తాగిస్తూ ఉంటాడు. పూనం గారికి వన మెడిసిన్ వేసి ఫీడ్ చేయడం స్టార్ట్ చేస్తే మధ్యలో అది ఆపలేడు కాబట్టి ఎన్ని ఫోన్స్ వచ్చినా లేవడు అరుణ్. ఇప్పుడు కూడా మధ్యలో లేవలేక అన్నిసార్లు వెంటనే కాల్స్ వస్తుంటే డెవిల్ చనిపోయాడు అన్న గుడ్ న్యూస్ ఏమో అని ఆతృతతో ఫాస్ట్గా కంప్లీట్ చేసి మెల్లిగా పడుకోబెట్టి ఫోన్ తీస్తాడు. తను అనుకున్నట్లే చోటాబాయ్ నుండి వరుసగా 4 మిస్డ్ కాల్స్ ఉండేసరికి ఆనందంతో లిఫ్ట్ చేసి బాయ్ అని పని అయిపోయిందా అని అడుగుతాడు. చుప్డే, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నా? అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? చాలా సీరియస్గా అడుగుతాడు చోటాబాయ్. బాయ్ ఏమైంది? మా చెల్లి ఏం చేసింది బాయ్? కంగారుగా అడుగుతాడు అరుణ్. అక్కడ జరిగిందంతా చెప్పి ఆ పోలీస్ మామూలోడు కాదు. వాడి గురించి నువ్వు చెప్తే నేను కనుక్కోకుండానే వెళ్ళి తప్పు చేశాను. ఎప్పట్లా ఒక షూటర్తో వెళ్ళాం, కానీ వాడు మా అందరినీ చితక్కొట్టేశాడు. ఇప్పటి వరకు ముంబైలో కూడా ఇలాంటి వాడు మాకు తగలలేదు. పోనీ ఒక్క ఛాన్స్ వచ్చి వాడి తల ఖాయం ఎగిరిపోతుంది అన్న టైంలో నీ చెల్లి వాడిని కాపాడింది. నువ్వు నాకు చెప్పిన స్టోరీకి అక్కడ చూసిన దానికి లింక్ లేదు. కహానీలు చెప్పావా బే? ఏదో సింపతి స్టోరీ చెప్పి నన్ను గాబరా పెట్టి పంపించావు. ఇప్పుడు నేను రాబర్ట్ బాయ్కి ఏం చెప్పాలి? నీ వల్ల ఎన్ని డీలింగ్స్ వదులుకొని ఇక్కడికి వచ్చానో తెలుసా? ఇప్పుడు మేము ఈ హైదరాబాద్ సిటీ కూడా దాటలేని స్టేజ్లో ఉన్నాం. వాడు మహా కంత్రిగాడిలా ఉన్నాడు. నీ చెల్లి వాడినే కాపాడుతుంది. ఆ పిల్ల లేకపోతే ఈ పాటికి వాడి తల ఎగిరిపోయేది అంటూ ఫస్ట్ టైం ఒకడి చేతిలో చావు దెబ్బ తిని తప్పించుకుని తిరుగుతూ ప్రెస్టేషన్ అంతా అరుణ్ మీద చూపిస్తూ అరుస్తాడు చోటాబాయ్. శామ్ వాడిని కాపాడిందా అని ఫుల్ షాక్ అవుతాడు అరుణ్. బాయ్ మాఫ్ కర్నో బాయ్, నేను మా చెల్లితో మాట్లాడతాను అంటూ టెన్షన్గా చెప్తూ ఉంటే, మాట్లాడడం కాదు బే, వచ్చి చెప్పు. ఆ పిల్ల వాడి పక్కనే ఉంటే వాడిని మాకు చంపడం కూడా కష్టంగా ఉంది. ఆ పిల్లే అడ్డు వస్తుంటే టైం వేస్ట్ అయ్యి టార్గెట్ మిస్ అవుతుంది. నువ్వేమో తననే కాపాడాలి అని బిల్డప్ ఇచ్చావు సాలే. త్వరగా రా అని కాల్ కట్ చేస్తాడు చోటాబాయ్. శామ్ ఎందుకు ఇలా చేసింది అని తల పట్టుకుని ఆల్రెడీ ఇంట్లో వర్క్ చేస్తున్న ఆవిడికి పూనం గారిని చూసుకోమని చెప్పి వెంటనే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు అరుణ్. మరి ఈ కాల్ రికార్డ్స్ అన్నీ డెవిల్ తెప్పించుకొని వింటే మన మాయాపాప పరిస్థితి ఏంటబ్బా? ఏమో చూడాలి. అది జరిగిన గంట తర్వాత ముందు విషయం ఎలా అయినా బాయ్కి చెప్పాలి అని అనుకుంటూ ఫోన్ తీస్తుంది మాయా. కానీ అప్పటికే అరుణ్ చోటాబాయ్ అరిచిన అరుపుకి లేట్ చేయకుండా దొరికిన ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్కి ఆన్ ది వేలో ఉంటాడు. అబ్బా భయ్యా త్వరగా లిఫ్ట్ చేయి అని టెన్షన్గా గోర్లు కొరుకుంటూ రూమ్లో పచారులు చేస్తుంటుంది మాయా. ఎన్నిసార్లు చేసినా నాట్ రీచబుల్ అని వచ్చేస్తూ ఉంటే ఆఖరికి చిరాకు వచ్చి రాబర్ట్ మనుషులు ఎలాగా అంత ఫాస్ట్గా దొరకరు. డెవిల్ గురించి పాపం పూర్తిగా తెలియదు కదా. కానీ ఈలోపు కార్తిక్ గారి ల్యాప్టాప్లో నుండి పిక్స్ తీసేయాలి, కానీ ఎలా అని ఆలోచిస్తూ మళ్ళీ అను రూమ్లోకి వెళ్తుంది. అప్పటికే అను ట్యాబ్లెట్స్ వేసుకుని నైట్ టైం భారంగా ఉండడంతో నిద్ర పట్టక ఇప్పుడే డే టైం నిద్ర చేస్తూ ఉంటుంది. అదే కరెక్ట్ టైం అనుకుంటూ అక్కడే టేబుల్పై
ఉదయం తను పగలగొట్టిన ల్యాప్టాప్ కనిపించి సౌండ్ రాకుండా తీసుకుని మళ్ళీ తన రూమ్లోకి వచ్చేస్తుంది పాప. ల్యాప్టాప్ యూజ్ చేయడం వచ్చు కానీ రిపేర్ చేయడం రాదుగా పాపం. ముందుకి వెనక్కి తిప్పి చూస్తూ వెనక డబ్బా మీద కొడుతూ, ఆన్ అవ్వవే తల్లి, కావాలంటే నీకు కొత్త ఛార్జర్ కొనిపెడతా అని పాపం ల్యాప్టాప్కే లంచం ఇస్తా అంటూ పిచ్చిగా జుట్టు పీక్కుంటుంది మాయ. ఎంత ఆన్ చేసినా అది ఆన్ అవ్వక ఇప్పుడు ఎలా దేవుడా అని చూస్తుంటే తన ఎదురుగా ఎవరో వచ్చి నిల్చుంటారు. అంతే, గుండె ఆగిన ఫీలింగ్. భయంతో గుటకలు మింగుతూ తల పైకెత్తి చూస్తే కోపంగా చూస్తూ కార్తీక్. స్ప్రింగ్లా లేచి నిల్చుని 2 చేతులు చెమటలతో తడుస్తూ ఉంటే గట్టిగా ల్యాప్టాప్ పట్టుకుంటుంది జారిపోకుండా. విసురుగా మాయా చేతిలో నుండి అది లాక్కొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాన్ని తీసుకుని వెనక్కి కూడా చూడకుండా వెళ్ళిపోతాడు కార్తీక్. మాయా షాక్. రెహాన్ నాకు చాలా అవసరం. అసలు ఈ డీల్ ఎవడిచ్చాడో, అలాగే ఎవడిని లేపేయడానికి ఇచ్చాడో అరగంటలో నాకు తెలియాలి అని రూమ్ అంతా దద్దరిల్లేలా అరుస్తాడు రాబర్ట్. అలాగే బాయ్, నేను కనుక్కుంటాను అంటూ వెళ్ళిపోతాడు రాబర్ట్ పక్కన ఉన్నవాడు. అదే రోజు ఈవినింగ్ డీల్ ఇచ్చిన అరుణ్ ఫోటో అండ్ డీటెయిల్స్, ఫస్ట్ డెవిల్ ఫోటో అండ్ డీటెయిల్స్ తెచ్చి రాబర్ట్కి అందిస్తాడు అతని మనిషి. అవి చూసి దిక్కున లేచి నిల్చుని ఇప్పుడు రెహాన్ ఎక్కడున్నాడు అని సీరియస్గా అడుగుతాడు. బయటకు నడుస్తూ ఉంటాడు రాబర్ట్. చేతిలో ఉన్న సిగరెట్ అప్పటికే పూర్తిగా కాలిపోయి అతని చెయ్యి కాలుతున్నా పట్టించుకోకుండా నడుస్తూ, నేను ఇప్పుడే హైదరాబాద్ వెళుతున్నా, నా చాపర్ ఎయిర్పోర్ట్లో ఉండాలి, రెడీ చేయమని చెప్పు. రాబర్ట్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డాన్. అమ్మాయిని డ్రగ్స్ని 3వ కంటికి తెలియకుండా ట్రాన్స్పోర్ట్ చేయడంలో అతను దిట్ట. అందుకే స్పెషల్ చాపర్ కూడా ఉంటుంది రాబర్ట్కి అనేసి కారు ఎక్కుతూ ఉంటే, బాయ్ మీకెందుకు, మేము వెళ్ళి చోటాబాయిని విడిపించి తీసుకుని వచ్చేస్తాం బాయ్, రేపు మీకు ఇక్కడ డీల్ కూడా ఉంది కదా అని వెనక నుండి వీడు అరుస్తూనే ఉంటాడు. కానీ రాబర్ట్ ఎర్రటి కళ్ళతో కోపంగా ఒక చూపు చూసి మళ్ళీ వెంటనే కారులో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోతాడు. ఇక్కడ ముంబైలో రాబర్ట్ చాపర్ గాలిలోకి లేవగానే అక్కడ అరుణ్ ఉన్న ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ అవుతుంది. అదే టైంకి డెవిల్ స్టేషన్లో. సార్, ఆ నెంబర్ ట్రేస్ చేశాం, ఇప్పుడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చూపించింది, సిటీలోకి వస్తున్నారు వాళ్ళు. పైగా కాసేపు కిందటే ఒక నెంబర్ నుంచి వాళ్ళకి కాల్స్ కూడా వెళ్ళింది. సార్, ఇదిగో ఆ నెంబర్ అంటూ పేపర్ అందిస్తాడు కనకారావు. ఆ నెంబర్ మన మాయా పాపది. విసురుగా మాయా చేతిలో నుండి ల్యాప్టాప్ లాక్కుని ఒక్క మాట కూడా మాట్లాడకుండా దానిని తీసుకుని వెనక్కి కూడా చూడకుండా వెళ్ళిపోతాడు కార్తీక్. మాయా షాక్. అను రూమ్ కిందనే ఉన్నా కూడా కార్తీక్ మేడపైకి వెళ్ళడం చూసి ఎందుకో అడుగుదామని వెనకే వచ్చిన కల్పన కార్తీక్ అలా కోపంగా మాయా చేతిలో నుండి ల్యాప్టాప్ లాక్కోవడం చూసి షాక్ అవుతుంది. కార్తీక్ డోర్ దగ్గరికి రాగానే ఎదురుగా కల్పన అయోమయంగా చూస్తుంటుంది. కార్తీక్ ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏం లేదత్తా, పనుంది, వెళ్ళొస్తా. అను లేస్తే నైట్ కొంచెం లేటుగా వస్తాను, డిన్నర్ చేసి ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పు అని ఫాస్ట్గా స్టెప్స్ దిగుతూ వెళ్ళిపోతాడు. అతను వెళ్ళగానే మాయ ఏమైంది, కార్తీక్ ఎందుకంత సీరియస్గా ఉన్నాడు, ఆ ల్యాప్టాప్ ఏంటి అని అడుగుతుంది. అప్పటికే మాయ ఫుల్ టెన్షన్తో వణికిపోతూ ఉంటే, ఈరోజు నా డే అస్సలు బాగలేదు, ఛీ నా బతుకు, ఎందులో వేలు పెడితే అది నాశనం అని తన ఫ్రెండ్ రేణు అనే మాటల్ని గుర్తు తెచ్చుకుని తనను తానే తిట్టుకుంటూ, అది అత్తయ్య, నేను వదిన రూమ్లోకి వెళ్ళి అనుకోకుండా కార్తీక్ గారి ల్యాప్టాప్ కింద పడేశాను, అది డ్యామేజ్ అయింది, ఒకవేళ నేను మళ్ళీ ఏమన్నా ఆన్ చేయగలనేమో అని తెచ్చి చూస్తూ ఉంటే ఆయన వచ్చి కోపంగా చూసి తీసుకువెళ్ళిపోయారు. అనుని అడిగినా అదే చెప్తుంది కాబట్టి సేఫ్ సైడ్గా జరిగిన దాంట్లో సగం వరకు నిజమే చెప్పింది మాయా. అవునా, అది తన వర్క్ ల్యాప్టాప్ మాయా, మొత్తం బిజినెస్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా అందులోనే ఉంటుంది. సో నువ్వు పడేసావు అని కోపమయ్యి ఉంటుంది, ఏమనుకోకు, కార్తీక్ స్వతహాగా చాలా మంచివాడు,
రియా పెళ్లిలో చాలా అయింది కదా, అందుకే నీతో ఇంకా మాట్లాడడం లేదు. బట్ కొన్ని డేస్ అంతే, నార్మల్ అయిపోతాడు, డోంట్ ప్యానిక్ అంటూ భుజం తట్టి రెస్ట్ తీసుకో అనేసి వెళ్ళిపోతారు కల్పన. బెడ్పై దడ్మన్ కూర్చుని గుండెల మీద చెయ్యి వేసి పైకి చూస్తూ చెయ్యి తిప్పి వైమి అగైన్ అండ్ అగైన్ అనుకుంటూ ఉంటుంది. అరుణ్ ల్యాండ్ అయిన సంగతి ఇంకా పాపకి తెలీదు. తెలిస్తే ఇంకేమై అవుతుందో. సార్, ఆ నెంబర్ ట్రేస్ చేశాం. ఇప్పుడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూపిస్తుంది. సిటీలోకి వస్తున్నారు వాళ్ళు. పైగా కాసేపు కిందటే ఒక నెంబర్ నుండి వాళ్ళకి కాల్స్ కూడా వెళ్ళాయి. సార్, ఇదిగో ఆ నెంబర్ అంటూ పేపర్ అందిస్తాడు కనకారావు. ఆ నెంబర్ మన మాయా పాపది. ఓకే, గుడ్ అంటూ ఆ పేపర్ అందుకుని పక్కన పెట్టి వాళ్ళని ఎయిర్పోర్ట్కి ఎదురు వెళ్ళి మరి మన హైదరాబాద్కి వెల్కమ్ చెప్పి తీసుకురండి. ఇంకో గంటలో ఇక్కడ ఉండాలి అని ఆర్డర్ వేస్తాడు డెవిల్. ఎస్ సార్ అని సెల్యూట్ చేసి తన టీంతో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు కనకారావు. అరుణ్ ఫ్లైట్ దిగిన వెంటనే చోటాబాయ్కి కంటిన్యూగా కాల్స్ చేస్తూనే ఉంటాడు. కానీ అది స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇదేంటి సడన్గా బాయ్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు? బాయ్ ఎప్పుడు ఆఫ్ చేయడు కదా. రాబర్ట్ బాయ్ చేస్తే ప్రాబ్లమ్స్ అని ఎప్పుడు ఆన్లోనే ఉంచుతాడు అని ఆలోచిస్తూ ముందైతే సిటీలోకి వెళ్ళాలి, శామ్ని కలవాలి అని డిసైడ్ అయ్యి క్యాబ్ మాట్లాడుకుని స్టార్ట్ అవుతాడు. ఎయిర్పోర్ట్ నుంచి 3 కిలోమీటర్స్ రాగానే ఊయి ఊయి అని సైరన్ చేస్తూ పోలీస్ వ్యాన్ అరుణ్ ఉన్న క్యాబ్ని ఆపేస్తూ రోడ్డుకి అడ్డుగా పెడుతుంది. అది చూడగానే అరుణ్ హార్ట్ బీట్ పెరిగిపోయి టెన్షన్తో చెమటలు పట్టేస్తూ ఉంటాయి. హలో, కిందకి దిగండి అంటూ కనకారావు కానిస్టేబుల్తో సహా వచ్చి డోర్ ఓపెన్ చేసి పిలుస్తాడు. డ్రైవర్ అరుణ్ ఇద్దరు కిందకి దిగాక ఇద్దరివి ఐడీలు చూపించమంటే డ్రైవర్ది కన్ఫర్మ్ చేసి పంపేసి అరుణ్తో తెలుగులో వాళ్ళతో రమ్మని చెప్తే అర్థం కాక తెల్లమొహం వేసుకుని చూస్తాడు. ఓన్లీ మాయా రేణు శరత్లకే తెలుగు వచ్చు, ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్లో మీరు మాతో రావాలి, మిమ్మల్ని తీసుకురమ్మని మా సార్ ఆర్డర్ అంటాడు కనకారావు. మీ సార్ ఎవరు అని అడిగితే డిఎస్పి అజిత్ అనగానే అరుణ్ బుర్ర గిర్రన తిరుగుతుంది. కానీ ఎందుకు? నేనేం చేశాను? ఎక్కడ మాయ కూడా దొరికిపోయిందా అని ఒళ్ళంతా వణికిపోతూ ఉంటే అడుగుతాడు. అదంతా స్టేషన్లో చెప్తాం రండి అంటూ అరుణ్ చూడడానికి ఆ చోటాబాయ్ గ్యాంగ్ వాళ్ళలో రౌడీల మాదిరిగా లేకుండా మామూలుగానే డీసెంట్గా కనిపించేసరికి మర్యాదగానే జీప్ ఎక్కిస్తాడు. సొంత చాపర్ కావడంతో గంటలో వచ్చేస్తాడు రాబర్ట్. సార్, వీఆర్ రీచ్డ్ అని పైలట్ చెప్పడంతో దిగడానికి రెడీ అవుతాడు. రెడ్ కలర్ కోట్, అదే కలర్ ఫార్మల్ ప్యాంట్లో ఉన్న రాబర్ట్ లోపల వైట్ కలర్ ఫార్మల్ షర్ట్ వేసుకుని బ్లాక్ షూ వేసుకుని బ్లాక్ గాగుల్స్ పెడుతూ పెద్ద బిజినెస్ మ్యాన్లా స్టైలిష్గా ఎంట్రీ ఇస్తాడు. నడుస్తూ ఉంటే ఎయిర్పోర్ట్లో ప్రతి ఒక్కరూ అతన్నే చూస్తూ ఎవరో సెలబ్రిటీ అయినా అయి ఉండాలి, లేదంటే బిజినెస్ మ్యాన్ అయినా అయి ఉండాలి అని మాట్లాడుకుంటూ చూస్తుంటారు. రాబర్ట్ మాత్రం ఎవరిని పట్టించుకోకుండా అసలు ఎవరి పక్క చూడకుండా ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే వరుసగా ఎవరెవరికో కాల్స్ చేస్తూ మాట్లాడుతూనే ఉంటాడు. అలా మాట్లాడుతూనే బయటకు వచ్చేసరికి అతని కోసం బ్లాక్ కలర్ బెంచ్ రెడీగా ఉంటుంది. ముందు ఒక కార్, వెనుక 2 కార్లలో సెక్యూరిటీ వస్తూ ఉంటుంది. పక్కనే ఉన్నవాడికి ఇప్పుడు రెహాన్ ఎక్కడ ఉన్నాడు అని అడిగితే ఇంకా స్టేషన్లోనే ఉన్నాడు అని చెప్తాడు. ముంబై నుంచి స్టార్ట్ అవ్వగానే ఇక్కడ హైదరాబాద్లో తన మనుషులని చోటాబాయిని ఉంచిన స్టేషన్కి పంపించి స్వైప్ పెట్టించడంతో వాళ్ళు అన్ని చెప్తూ ఉంటారు. ఆ అరుణ్ సంగతి ఏంటి అని అడిగితే బాయ్ మనం వాడిని కాంటాక్ట్ చేసేలోపే వాడే ఇక్కడికి వచ్చేసి ఆ పోలీసు వాడికి దొరికిపోయాడు బాయ్. ఇప్పుడు చోటాబాయినే కాదు, వాడిని కూడా విడిపించాలి. ఏ ఒక్కరు నోరు తెరిచినా మొత్తం బయటకు వస్తుంది అంటాడు పక్కనోడు. సీరియస్గా ఫేస్ మార్చి నేను తెమ్మంది తెచ్చారా అడుగుతాడు. ఎస్ బాయ్ అంటూ ఒక ప్యాకెట్ అందిస్తే కార్ ఎయిర్పోర్ట్ నుండి వచ్చిన వేలోనే సైడ్కి తీసి ఆపమని డ్రైవర్ని పక్కనోడిని దిగమని గట్టిగా అరుస్తాడు రాబర్ట్.
వాళ్ళు భయంతో ఫాస్ట్గా దిగిపోగానే వెనకే కార్స్లో ఉన్న సెక్యూరిటీ వచ్చి రాబర్ట్ ఉన్న కార్ని చుట్టుముట్టి గన్స్తో కాపలా కాస్తూ చుట్టూ సీరియస్గా చూస్తూ ఉంటారు. సడన్గా కారు ఊగిపోతూ ఉంటుంది. డ్రైవర్ ఇందాక రాబర్ట్ పక్కన వాడు టెన్షన్తో కారులోనే చూస్తూ ఉంటారు. కానీ గ్లాసెస్లో నుండి ఏమీ కనిపించదు. అవి బుల్లెట్ ప్రూఫ్ ప్లస్ నాన్ విజిబుల్ గ్లాసెస్. ఒక 10 నిమిషాల తర్వాత డోర్ ఓపెన్ చేసి డ్రైవర్ని పిలవగానే డ్రైవర్ ఇంకో మనిషి వచ్చి మళ్ళీ కారులో కూర్చుని రాబర్ట్ని చూసి పూర్తిగా షాక్ అవుతారు. ఈవినింగ్ 7 PM. సార్ అంటూ సెల్యూట్ చేశాడు కనకారావు. ఎస్ అని చూస్తే అతను తీసుకువచ్చాను సార్, బయటే కూర్చున్నాడు అంటాడు. ఓకే నేను వస్తున్నా అంటూ చూస్తున్న ఫైల్ని పక్కన పెట్టి కాసేపు ముందు అరుణ్కి కాల్ వచ్చింది అని ట్రేస్ చేసిన నెంబర్ ఉన్న పేపర్తో సహా బయటికి నడుస్తాడు అజిత్. స్టేషన్లో అజిత్నే పెద్ద ఆఫీసర్ కాబట్టి తనకి సపరేట్ రూమ్ ఉంటుంది. ఇద్దరు ఎస్ఐలుకి డెవిల్ అంత పెద్దది కాకపోయినా సపరేట్గా చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి. మిగతా కానిస్టేబుల్స్ ఎంక్వైరీ కోసం వచ్చిన వాళ్ళు, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు అంతా ముందుగానే ఉన్న పెద్ద రూమ్లో ఉంటే అక్కడే ఇంకో పక్క వరుసగా 5 సెల్లు ఉంటాయి ఖైదీలను ఉంచడానికి. అందులో 2 ఖాళీగా ఉంటే 3 ఖైదీలతో నిండి ఉంటుంది. 2 సెల్స్లో చోటాబాయ్ తన గ్యాంగ్ ఉంటే వేరే దాంట్లో చిన్న చిన్న దొంగలు 4 ఉంటారు. అరుణ్ని తీసుకువచ్చి అదే రూమ్లో రైట్ దగ్గర ఉన్న చైర్లో కూర్చోమని చెప్పి వెళ్తాడు కనకారావు. అరుణ్కి తన గురించి కంటే కూడా శామ్కి ఏమవుతుందో, ఎలా ఉందో, ఏం చేశాడో అని భయంతో గుండె కొట్టుకోవడం స్లో అవుతూ బీపీ డౌన్ అవుతూ ఉంటుంది. ఫ్యాన్ తిరుగుతున్న చెమటలు కారిపోతూ ఉంటాయి. అరచేతులు పాదాలు చల్లగా ఐస్ క్యూబ్లా అయిపోతూ ఉంటే అతి కష్టం మీద టెన్షన్ కనబడకుండా అణుచుకుంటూ కూర్చుంటాడు. డిఎస్పి సార్ వస్తున్నారు అని అనగానే మొత్తం స్టేషన్లో ఉన్న అందరూ ఒక్కసారిగా కామ్ అయిపోయి చూస్తుంటే అరుణ్కి గుండె మళ్ళీ వేగం అందుకుంటుంది. ఏం కాదు అరుణ్, శామ్ దొరికి ఉండదు. నువ్వు అనవసరంగా ప్యానిక్ అయ్యి మొత్తం అందరినీ పట్టించకు. ఎందుకు తీసుకువచ్చారో అడుగు. వాడికి నీ ప్లేస్ తెలీదు అని తనకి తానే మోటివేట్ చేసుకుంటూ ఉంటాడు. మళ్ళీ అంతలోనే చోటాబాయ్, ఒకవేళ చోటాబాయ్ గ్యాంగ్ కానీ దొరికేశారా అనుకోగానే మళ్ళీ గుండె దడ పెరిగిపోతుంది. టక్ 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 అంటూ షూ సౌండ్ గట్టిగా వినిపిస్తూ ఉంటే గట్టిగా కళ్ళు మూసుకుని దేవుడిని ప్రేయర్ చేస్తూ శామ్ ఇక్కడ ఉండగా చోటాబాయిని పంపించినందుకు తనను తాను తిట్టుకుంటూ ఉంటాడు. బాబులే సార్ వచ్చారు అని ఎదురుగా కానిస్టేబుల్కి అవతల పక్క అప్పటి వరకు కూర్చుని ఉన్న రైటర్ లేచి నిల్చుని చెప్తుంటే టెన్షన్గా లేచి నిల్చుని వెనక్కి తిరుగుతాడు. ఫోటోలో చూడడమే కానీ అరుణ్ డెవిల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. 6 అడుగుల ఎత్తుకు తగ్గ పర్సనాలిటీ, క్లీన్ షేవ్ చేసిన బ్రీడ్, యూనిఫామ్ షర్ట్లోనే గట్టి శరీరం కనిపించి పోలీస్ కాబట్టి కాకి షర్ట్ నుండి మజిల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. తెల్లగా కోలమొహం, సిల్కీ హెయిర్, చూడటానికి హీరోలా ఉన్నా కూడా చిరుత లాంటి కళ్ళు, అందమైన ఫేస్లో సీరియస్నెస్ చూస్తూ ఉంటే ఎవరికైనా చెమటలు పట్టేలా ఉంటాయి అజిత్ వాడి చూపులు. అప్పటి వరకు దొరికిపోయాను అన్న భయం అజిత్ వచ్చి ఎదురుగా నిలబడ్డ క్షణం ఎక్కడికో ఎగిరిపోయి అతను వాళ్ళకి చేసిన అన్యాయం, వాళ్ళ పడ్డ క్షోభ, బాధలు, ఏడ్చిన ఏడుపులు, ఫేస్ చేసిన కష్టాలు గుర్తొచ్చి మొహం కోపంగా పెడతాడు. అజిత్ అరుణ్ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసి కనుబొమ్మల దగ్గరికి చేసి చూస్తుంటే అతనికి అనుమానం రాకుండా అనుకోకుండా మళ్ళీ వెంటనే ఫేస్ని నార్మల్గా పెడతాడు అరుణ్. కాన్వర్జేషన్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, మనం తెలుగులో మాట్లాడుకుందాం. సార్ నన్ను ఎందుకు తీసుకువచ్చారు చెప్తాను, ముందు కూర్చోండి అంటూ రైటర్ని అక్కడి నుండి పంపేసి అతని సీట్లో అంటే అరుణ్కి ఆపోజిట్గా కూర్చుంటాడు అజిత్. కూర్చున్న వెంటనే అక్కడ చుట్టూ ఒకసారి చూసేసరికి అప్పటి వరకు వాళ్ళని చూస్తున్న వాళ్ళంతా భయపడుతూ ఎవరి పనుల్లో వాళ్ళు పడతారు. మీ డీటెయిల్స్, నెగిటివ్ ప్లేస్, జాబ్, ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నీ చెప్పండి గంభీరమైన గొంతుతో అడుగుతాడు. తను టెన్షన్ పడుతున్నట్లు కొంచెం కూడా అనుమానం రాకుండా అన్నీ అలాగే చిన్న అబద్ధం చెప్పినా దొరికిపోయేటట్లు కాకబట్టి
అన్నీ చాలా కాన్ఫిడెంట్గా నిజాలు చెప్తాడు. కానీ ఎక్కడ శామ్ గురించి కానీ చోటా బాయ్ గురించి కానీ అనుమానం వచ్చేలా చెప్పడం. ఓకే, సో మీది ముంబై, ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వచ్చారు, ఇదంతా ఓకే. కానీ ఆ ఫ్రెండ్ ఎవరో చెప్తారా? పేపర్ బయటకు తీసి చూస్తూ అడుగుతాడు అజిత్. కనకారావు లాగానే అరుణ్ని చూసి డీసెంట్గా ఉన్నాడని నార్మల్గానే డీల్ చేస్తూ ఉంటాడు అజిత్ కూడా, కాలేజ్ ఫ్రెండ్. బట్ ఇదంతా ఎందుకో తెలుసుకోవచ్చా? ఎక్కడ విసుగు అనేది దొరలకుండా, అజిత్కి కోపం తెప్పించకుండా బయటపడాలని అడుగుతూ ఉంటాడు అరుణ్. పేపర్ ముందుకు పెట్టి, ఈరోజు నా మీద కొంతమంది అటాక్ చేశారు. ఇప్పుడు వాళ్ళు మా కస్టడీలో ఉన్నారు. వాళ్ళకి లాస్ట్ 1 వీక్గా మీరు కాల్ చేస్తున్నారు. నా మీద అటాక్ జరిగిన తర్వాత కూడా లాస్ట్ కాల్ మీదే వచ్చింది. అందుకే పిలిపించాను. అప్పటి వరకు కష్టంగా గుండె వేగాన్ని అదుపులో పెట్టుకున్న అరుణ్ చోటాబాయ్ వాళ్ళ గ్యాంగ్ దొరికేశారు అనగా భయంతో బిసిగిపోతాడు. బాయ్ బాయ్ అంటూ రాబర్ట్ని చూసిన వాడు షాక్ అయి చూస్తూ ఉంటే, ఫాస్ట్గా పోనివ్వు అంటూ డ్రైవర్కి చెప్తాడు రాబర్ట్. స్టేషన్కి కాస్త దూరంలో సీసీటీవీ కెమెరాలు లేని ప్లేస్లు చెక్ చేసి అక్కడ కారు ఆపుతారు రాబర్ట్ ఇంకా అతని సెక్యూరిటీ. నేను సింగిల్గా వెళ్తాను, ఎవరు రాకండి అని గట్టిగా చెప్పి కారులో నుండి కాలు బయట పెడతాడు. నార్మల్ వామెట్ చెప్పులు, బ్లూ జీన్స్, డార్క్ మెరూన్ కలర్ ఫుల్ హ్యాండ్ టీషర్ట్, చేతికి ఉన్న రోలెక్స్ వాచ్ తీసి కార్లోనే విసిరి మోడర్న్ క్రాప్లో ఉన్న చైన్ని కూడా తీసేస్తాడు. పర్సనల్ ఫోన్ పెట్టేసి నార్మల్ ఫోన్ పట్టుకుని వెనక నుండి ఆటో వస్తుంటే ఆపి ఎక్కి కూర్చుంటే వెనక నుండి అతని మనిషి, డ్రైవర్, సెక్యూరిటీ వాళ్ళు నోరు తెరుచుకుని చూస్తూ ఉంటారు. అప్పటి వరకు ఇండియా మొత్తానికి డ్రగ్ రాకెట్. అమ్మాయిలను ట్రాన్స్పోర్ట్ చేస్తూ పోలీసులను కూడా భయపెట్టే రాబర్ట్ ఇప్పుడు ఇలా సింపుల్గా వెళ్తుంటే షాక్ అవుతూ ఉంటారు. సార్, మీరు అడిగిన స్టేషన్ అంటూ ఆటో ఆపుతాడు డ్రైవర్. మనీ తీసి 2K ఇస్తే ఆటో వాడు వింతగా చూసి, 20కి 2000 ఏంటి సార్, నా దగ్గర చేంజ్ లేదంటే పర్వాలేదు ఉంచుకో అంటూ స్టేషన్లోకి వెళ్తాడు. చాలా నార్మల్గా ఉండటంతో రాబర్ట్ని అస్సలు ఎవరు చూడరు. లోపలికి అడుగు పెట్టేసరికి ఎదురుగా అజిత్, అరుణ్ కనిపిస్తే కరెక్ట్గా టైంకి వచ్చా అనుకుంటూ అక్కడికి వెళ్తాడు. ఎక్స్క్యూజ్ మీ అంటే అజిత్, అరుణ్ ఇద్దరు చూస్తారు. ఇద్దరికి రాబర్ట్ ఎవరో తెలియదు, అందుకే పోల్చరు. ఈలోపు కనకారావు కంగారుగా వచ్చి, సార్, చిన్న మీటింగ్లో ఉన్నారు, మీకేం కావాలో నాతో చెప్పండి, ఇటు రండి అంటూ పిలుస్తూ ఉంటే చాలా నార్మల్ వాయిస్తో, నేను మీరు ఉదయం అరెస్ట్ చేసిన వాళ్ళ కోసం వచ్చాను సార్ అంటాడు రాబర్ట్. స్టేషన్లో ఉన్న అందరూ షాక్ అయి చూస్తున్నారు, అజిత్తో సహా. మాయా, టైం 8 దాటింది, అజ్జు ఇంకా రాలేదా? ఈరోజు లేట్ అవుతుందని చెప్పాడా నీతో? రూమ్కి వచ్చి అడుగుతుంది కల్పన. లేదత్తయ్య, త్వరగానే వస్తా అన్నారు. మరేమైందో అంటే అను కూడా ఎందుకో అజ్జుని అడుగుతుంది. సరే కిందకి రా అంటూ మాయాని తీసుకుని కిందకి వెళ్తుంది. మాయ ఒకసారి అజ్జుతో మాట్లాడాలి, ఫోన్ చేయవా? మా ఎవరి ఫోన్స్ వాడు లిఫ్ట్ చేయడు, ఇది ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాడు, ప్లీజ్ ప్లీజ్ అంటుంది అను. స్టేషన్లో జరుగుతున్నవి తెలియని మాయ డెవిల్కి కాల్ కలుపుతుంది. అసలు రాబర్ట్ ప్లాన్ ఏంటి? ఎందుకు అంత నార్మల్గా అక్కడికి వచ్చాడు? ఇప్పుడు మాయ చేస్తున్న కాల్ డెవిల్ లిఫ్ట్ చేస్తాడా? చోటా బాయ్ కోసం వచ్చా అని ఎంత డైరెక్ట్గా ఎలా చెప్పాడు? అరుణ్ గురించి డెవిల్కి తెలిసిపోతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.